హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలను ఎప్పటికప్పుడు మీ ముందుంచేది వైఆర్ టీవీ. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక ప్రధానమైన అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగింది, ఎట్లెట్లా జరుగుతున్నది అనేది ప్రధానంగా కూడా తేల్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు కూడా చాలా అంశాలు కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఏం జరిగింది, ఎలా ఉంటున్నది, రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. నిజానికి ఈరోజు కొన్ని అంశాలను కూడా తేటతెల్లం చేయబోతున్నాం. ఎందుకంటే చాలా రోజులుగా నేను చెప్పాను, ఒక ప్రధానమైన అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఈ తెలంగాణ ప్రాంతం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి అన్ని విషయాలు కూడా మీకు చర్చించబోతున్నాను. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు చర్చలోకి ప్రధానంగా కూడా వస్తాయి. వాటికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, కేసీఆర్ అయితే బయలుదేరిండు. కేసీఆర్ ఎక్కడికి బయలుదేరిండు? కేసీఆర్ ప్రధానంగా కూడా ప్రజల్లోకి బయలుదేరిండు. కేసీఆర్ ఎందుకు బయలుదేరిండు అనేది చాలామందికి కూడా తెలియని విషయమే. అయితే కేసీఆర్ ఎందుకు బయలుదేరిండు ఏంటి అనే దాని అంశానికి సంబంధించి ఇప్పుడు మీ అందరికీ చెప్తా, ఒక్కసారి ఎన్నుర్రి. నేను గతంలో కూడా ఒక వీడియో చేసిన, ఏమని వీడియో చేసిన, కేసీఆర్ గనక బయలుదేరితే సుడిగుండాల కంటే మించి, అదేంది అప్పుడప్పుడు సుడిగుండం వస్తుందో పిల్లలారా పక్కో జరుగురు అంటారు చూడు, ఎడారిలో వచ్చే ఇసుక తుఫాను కంటే భయంకరంగా ఉంటుందని అందరికీ చెప్పిన, అన్నట్టుగానే జరుగుతుంది. కాదంటారా? మీకు కొన్ని సాక్ష్యాలను కూడా మేము ముందు పెడతాం. కేసీఆర్ అనే వ్యక్తితో పెట్టుకోవడం అంటే అది మన తల మనం నరుకోవడమే, ఇంకే ముచ్చటే ఉండదు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్కు సంబంధించి ఎక్కడ ఉన్నా ప్రభంజనమే కదా. కేసీఆర్కు సంబంధించి నిన్న ఏం చేసిండు? కేసీఆర్ మీటింగులు పెట్టిండు, 2 చోట్ల మీటింగులు పెట్టిండు. ఒకటి సూర్యాపేటలో పెట్టిండు, ఇంకోటి మిర్యాలగూడల నిన్న కేసీఆర్ పెట్టిండు. నిన్న కేసీఆర్ చూసిరు కదా ఎట్లున్నాడో, బుల్లెట్ లెక్క పంచులు దిగుతూ ఉంటే కనీసం ఎవరికి మాట్లాడడానికి కూడా ఏంది అంటే ఆ చూసే విపక్ష పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ మినహా, బీఆర్ఎస్ పార్టీని చూసే అధికార పక్షం కావచ్చు, ఇంకా మిగతా విపక్ష పార్టీలు కావచ్చు, ఒక్కొక్కలకు లాగులు దడిచే పంచులు ఇచ్చిండు కేసీఆర్. ఇక అంతటితోనే అయిపోయింది అనుకున్నారేమో, కానీ కేసీఆర్ మళ్ళొక్కటి ఉంటుంది. ఇది బస్సు యాత్ర, ఇది కేవలం మీ అందరికీ డెమో మాత్రమే. ఇక ముందుంది ముసళ్ళ పండుగ అంటాం కదా, ఆ ముందున్న ముసల్ పండుగ కూడా త్వరలో రాబోతోంది. ఇగో కేసీఆర్కు సంబంధించి నిన్న మొదలు పెట్టింది. ఇక పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ ప్రభంజనం ఎట్లా మారమోగుతుంది, కేసీఆర్ ఏం చేయబోతున్నాడు, కేసీఆర్ చేసే అంశాలు ఏంటి అనేది కూడా మీరందరూ కూడా త్వరలో చూడబోతారు. కాబట్టి నేనేమంటున్నానంటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానమైన అంశాలను మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు కూడా కొన్ని అంశాలను మాత్రమే, ప్రాథమికంగా ఏంది అంటే తెలంగాణ బిడ్డలందరికీ సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం మాత్రం నా బాధ్యత. ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది, ఏడేడా ఏం కథ అనేది ఇందులో వీడియోలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోరు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రధానమైన అంశం, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు నష్టపోతున్నారు, తెలంగాణ ప్రాంతం గోసపడుతున్నది, తెలంగాణ రాష్ట్రానికి పుండైంది. ఇప్పుడు దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉన్నది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరికీ చెప్పేది నేను ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతి భయంకరమైన క్రూరమైన పరిపాలన ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇంత మాట అన్నాను అంటే, చాలామంది మరణిస్తున్నారు. 100 రోజులలో 200 మంది రైతులు అంటే రోజుకి 2 చొప్పున బలవన్ మరణాన్ని పొందిలు. కానీ దానికి సంబంధించిన అంశాలు ఇతర పత్రికలు ఎక్కడన్నా రాసాయా? పోనీ వాళ్ళకు సంబంధించిన ఛానళ్లలో చూపెట్టిరా? ఇది కూడా ఒక అంశమే కదా. ప్రధానంగా కూడా దీన్ని తెలంగాణ యావత్తు సమాజానికి తెలియజేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది, గింత అరాచకం చేస్తున్నది అని కనీసం చెప్పడానికి కూడా నోరుండి మాట్లాడి మాట వచ్చి మూగవైన జర్నలిస్టులు ఎందరో. మళ్ళీ చెప్తున్నా, నోరుండి మాట్లాడే మాట వచ్చిన మూగవైన జర్నలిస్టులు ఎందరో. నెంబర్ 1. ఇక ఇంకొకటి అదేంటంటే నా భాషలో అయితే కళ్ళుండి చూడలేని కబోదులు శాటిలైట్ ఛానళ్ళు, చెయ్యి ఉండి రాయలేని ఏంది అంటే ఇక వాళ్ళని ఏ పేరైనా పెట్టుకోరు అలాంటి వ్యక్తులు ఈ పెద్ద పెద్ద పత్రికలు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ప్రతి పార్టీకి ఒక ఛానల్ అది. కానీ నేను తెలంగాణ ప్రజల పక్షాన నిల్చొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలన్నీ విపక్షంగా మనమే కొట్లాడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఇక్కడ లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ప్రజల్లో అడుగుపెట్టాడు. ఇక రణరంగాన్ని తలపించే విధంగా ఉంటుంది. ఇసుక తుఫానులు, సునామీలు, దానికంటే అతి భయంకరమైన ప్రభంజనం తెలంగాణలో రాబోతున్నది. మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే పాలించాలి. బాపు నువ్వెక్కడా అని నేను ఆ రోజు ప్రశ్నించిన బాపు ఇప్పుడు మీతోని మీ ప్రజల మధ్యలోనే ఉన్నాడు, మీకోసమే ఉంటాడు, ప్రజల్ని కలుస్తున్నాడు. ప్రతి ఒక్కరు పోయి కలువుర్రి, మీ సమస్యలు కూడా కేసీఆర్కు చెప్పుర్రి. దాంతోపాటు మిమ్మల్ని ఎవరన్నా కేసీఆర్ కోటరీ దగ్గరికి రానియకపోతే మీ దగ్గర ఉన్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టుకొని పోర్రి. ఇంకో మా గ్రామంలో గిన్ని ఎకరాలు ఎండిపోయింది, మా గ్రామంలో మంచినీళ్ళు రావట్లేదు, మా గ్రామంలో కళ్యాణ లక్ష్మి రావట్లేదు, లేకపోతే తులం బంగారం ఇస్తలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలే, ఆర్టీసీ బస్సులు రావట్లేదు, ఇలా అనేక సమస్యలు నాకు ఫోన్ చేసి చెప్పే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఈ లైవ్ ముఖంగా, మీరు కేసీఆర్ మీతోనే ఉన్నాడు. కేసీఆర్ ఇప్పుడు నిజాం ఆనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు బయలుదేరిన కేసీఆర్ ఎట్లున్నాడో యాజ్ టీస్ అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లో ఉన్నాడు. సో కేసీఆర్ని కలువుర్రి, మీ సమస్యలు ఏందో చెప్పుర్రి. బరాబరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న ఈ పరిపాలనలో అక్రమ కేసులకు బలైన సోషల్ మీడియా వారియర్స్, దాంతోపాటు అందరికీ కూడా త్వరలో ఖచ్చితంగా కూడా మీకు మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చేందుకు బయలుదేరుతారు. మీ ఇంటికే కేసీఆర్ వస్తాడు. మీరు కేసీఆర్ కోసం కేవలం వేచి చూస్తే సరిపోతుంది. ఇక నేను ప్రధానమైన అంశాలకు పోతా. నిన్న ఏది మన బాపు మొదలుపెట్టిన శ్రీకారం ఎట్లున్నదో చూడాలి. నాకు తెలిసి ఫోటోలు చూసినాక ఇక ఎవరైతే అధికార పార్టీలు ఉన్న ముఖ్యమంత్రి మంత్రులందరికీ గిర్ర కళ్ళు తిరగచ్చు, కళ్ళు ఇట్లా తిరగచ్చు. నాకు తెలిసి మొత్తం వామ్మో వాయ్యో ఏందిరా ఈ జనం అనుకుంటారేమో. నేను చెప్తున్నా కదా, ఈయనే కేసీఆర్ అనే వ్యక్తి సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమో లేకపోతే ఇంకేదో చెయ్యడు. మీ లెక్క ఏతి లెంకని పోయి అన్నీ ఉన్నాయి లేని క్రియేట్ చేసుకొని మీ లెక్క పబ్లిసిటీ స్టంట్ కాదు. ఇక్కడ కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ అయితేనే మంచిగా ఉంటుంది అని ప్రజల నుంచి వచ్చిన మాట. నిన్న నేను దాదాపుగా ఒక 200 మందితో మాట్లాడినా డే మొత్తంలో. నా నెంబర్ ఏదైతే ఉందో 9908572666 అనే నెంబర్కి చాలామంది కాల్ చేసి వాళ్ళ అభిప్రాయాలు మొత్తంగా 200 కాల్స్లలో 200 మంది సారు రావాల్సిందే, కారు కావాల్సిందే, సారు కారు 16 ఆనాడు ఓడగొచ్చినేమో కానీ ఇలా గెలిపించే ఒక యుద్ధ ప్రాతిపాదికన మేము గెలిపిస్తామని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకో తెలుసా, ఈయన పరిపాలన చూసిళ్ళు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక సామాన్యుడులా తన పరిపాలన తాను చేసిండు. ఇది బహిరంగ సభ కాదు, ఇది కేవలం రోడ్ షోనే. మళ్ళీ ఏమన్నా అనుకునేరు బహిరంగ సభ పెట్టిండేమో కేసీఆర్ అనుకునే. బహిరంగ సభ కాదు, ఇది జస్ట్ కేసీఆర్ పెట్టిన రోడ్ షో. రోడ్ షోలో వచ్చిన వందలాది మంది, వేలాది మంది దేనికోసం వచ్చిళ్ళు? కేసీఆర్ కోసం వచ్చిళ్ళు. కేసీఆర్ కోసం ఒక్కరా ఇద్దరా కాదు, చాలామంది బయలుదేరిళ్ళు. కేసీఆర్ అంటే అట్లుంటుంది. మళ్ళా ఇక కేసీఆర్ కోసం బయలుదేరిన వాళ్ళందరూ కూడా ఒక ప్రధానమైన అంశాన్ని నాకు చెప్పారు. ఇక ఒక వీడియో కూడా మీకు చూపెట్టాలి. ఏంది అంటే నిన్నట్టుండి అది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక ఎట్లా అంటే ఎటు చూసినా కూడా వైరల్ అవుతుంది. ఏది ఒక చిన్న పిల్లగాడు ఇట్లా చేయి పెడితే చెయ్యి ఇట్లా దాకిచ్చిండు కేసీఆర్, మీ అందరికీ తెలిసిన విషయమే. సో కేసీఆర్కు సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు వచ్చిండు, కేసీఆర్ ఏం చేయబోతున్నాడు, కేసీఆర్ నెక్స్ట్ ప్లాన్ ఏందనేది కూడా ఈరోజు చెప్పబోతా. ఇది బహిరంగ సభ కాదు, కేవలం రోడ్ షోనే. ఇప్పుడు నాకు తెలిసి ఏది పోకిరి సినిమాల పండుగని క్యారెక్టర్లో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అవుతుందో ఇప్పుడు అదే చూపెడతాడు కేసీఆర్. ఇది జస్ట్ ఫర్ డెమో, ఇది జస్ట్ ఫర్ డెమో. మస్తుంది సినిమా, ఇంకా ముచ్చట మస్తుంది. మీతో ఫుట్బాల్ కాదు, దాని అమ్మ ఆట ఆడిస్తాడు కేసీఆర్. ఎవ్వరు అవసరం లేదు. మీరు ఎవరి మీద అక్రమ కేసులు పెట్టిల్లో వాళ్ళ పెట్టి నోడు పెట్టాలని ప్రోత్సహించునోనికి పులుసు గారుతుంది. ఎవరి మీద అయితే దాడులు చేసిల్లో ఆ దాడులు చేసిన వాళ్ళు, చెయ్యాలని ప్రపోజల్ పెట్టిన వాళ్ళందరికీ ఒక్కొక్కడికి కూడా సుక్కలు కనబడతాయి. నేను చెప్తున్నా కదా, అది కేసీఆర్ యొక్క వ్యూహం. ఎందుకంటే సరే కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు, ఓడిపోయిండు, కాలిరిగింది, ముసలోడు, ఇలాంటి లఫోట్ మాటలు మాట్లాడిన లఫోట్ గాళ్ళందరికీ ఇప్పుడు సమాధానాలు వస్తాయి. ఇప్పుడు మీకు సమాధానాలు కాదాడ రావాల్సింది. ఎట్లా అంటే వీళ్ళకి ఇట్లా బాణం దింస్తే ఒక్కొక్కని పడుతుంది. ఇక AK-47 దానికి మించిన గన్నిగా కేసీఆర్ ప్రజల్లో అడుగు పెట్టనంత వరకే మీ ఆట. వన్స్
ఒక్కసారి కేసీఆర్ అడుగు పెట్టినాక ఏమవుతుంది అంటే ఇగో ఇది సునామీ, ఇది ప్రజల సునామీ, ఓటర్ సునామీ. ఒక ఏది జనసేన అధినేత పవన్ కళ్యాణో లేకపోతే మెగాస్టార్ చిరంజీవో ప్రధాని నరేంద్ర మోడీ వస్తే ఫాలోవర్స్ కంటే ఎక్కువ వస్తారు కేసీఆర్ అంటే ఏంది? ఆత్మబంధు. ప్రతి ఇంటికి కేసీఆర్తో ఏదో ఒక బంధం ఉంది అని ఫీల్ అవుతారు. అది తెలంగాణ గడ్డకు, తెలంగాణ ఇంటికి, తెలంగాణ గడపకు ఉన్న బంధం కేసీఆర్తోని. కేసీఆర్ అడుగు పెట్టనంత వరకే వీళ్ళ ఆటలు. కేసీఆర్ అడుగు పెట్టిండు, ఆట ఇప్పుడు కేసీఆర్ మొదలు పెట్టిండు, ముగింపు అవుతుంది, మళ్ళా పట్టాభిషేకం జరుగుతుంది. ఆనాటి కాలంలో రాముడు మళ్ళీ పట్టాభిషేకం చేస్తే అరణ్యవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో కేసీఆర్ కూడా మళ్ళీ పట్టాభిషేకం చేస్తారు. కాస్త ఓపిక పట్టరు. కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు పట్టాభిషేకం చేస్తాడు, కాస్త ఓపిక పట్టుర్రి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఓటరు కూడా మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు గుద్దుతే బాహుబలి సినిమాల భల్లాల దేవ బాహుబలికి సంబంధించి ఎపిసోడ్లలో పట్టాభిషేకం జరుగుతా అంటే సైన్యం అంతా ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో పొడుస్తూ ఉంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఏదైతే పట్టాభిషేక గ్రౌండ్ మొత్తం ఇట్లా షేక్ అవుతుందో అట్లా అధికార పార్టీ పీఠం షేక్ కావాలి. మీరు మామూలుగా ఉండద్దు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఆయుధం ఓటు. ఆ ఓటుతో కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి. అది మీ బాధ్యత. ఎవడో వచ్చి 4 మాటలు చెప్పిండు, ఎవడో వచ్చి ఏదో ఇచ్చిండు అంటే మీరు కర్మగాలి ముట్టుకోకుర్రి, కర్మగాలి అడు చూడకుర్రి. గాంధీ తాత ఒక మాట చెప్తాడు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకొని. ఇప్పుడు మీరు కూడా అంతే. ఎవ్వడి మాటలు అవసరం లేదు. ఆల్రెడీ ఒకసారి విన్నాం, మోసపోయినాం, భయంకరంగా గోసపడుతున్నాం. మన కేసీఆర్ మనకు రాకపోతే రేపు భవిష్యత్తులో నేను చెప్తున్నా కదా, కాళేశ్వరం ఎండిపోతుంది. నేను చెప్తున్నా ఏంది, రైతు బంధు రాదు, రైతు బీమా ఉండదు. క్లియర్ కట్గా తులం బంగారం కాదు, ఉన్న షాదీ ముబారక్ పోయి తులం బంగారం ఇస్తా అంటారు. గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే దళిత బంధు ఉండదు, బీసీ బంధు ఉండదు, గొర్రెల పంపిణీ ఉండదు, ఇవన్నీ కూడా తీసేస్తారు. జర పైలం ఏంది అంటే వీళ్ళు కేవలం మాత్రం ఒకటే 6 గ్యారంటీలు 13 అంశాలని చెప్పారు కదా, నామకే మాస్తు మాత్రమే పెడతారు. రేపు భవిష్యత్తులో మాత్రం సినిమా సితారా అవుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఖచ్చితంగా కూడా క్లియర్గా కూడా ఓపికతో ఉండండి. ఎక్కడ కూడా తొందరపడకండి. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కేసీఆర్ ప్రభంజనం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని చూడడానికి, వినడానికి మీరు ఓపికగా కేసీఆర్ ఏం చెప్తుండో ఇనురి. దాంతోపాటు కేసీఆర్ ఎక్కడెక్కడికి వస్తుండో మీ అందరికీ తెలుసు. మీ బాధలన్నీ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ ఏంది అంటే సోషల్ మీడియా స్టార్స్ అంతే. వాళ్ళంతా సోషల్ మీడియా స్టార్ క్యాంపెయినర్స్. కానీ కేసీఆర్ ప్రజల స్టార్ క్యాంపెయినర్. ప్రజల కోసం ఉన్న వ్యక్తి, ప్రజలతో నడిచే వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం ఉండే వ్యక్తి. నాటి కేసీఆర్ నేటు తెలంగాణకు బాపు అని పిలవాల్సిన పరిస్థితులు వచ్చి నువ్వు రావాలి, నువ్వు కావాలి అంటూ ప్రత్యేకంగా కూడా మనం కేసీఆర్ను పిలిపించుకునే రోజు వచ్చింది. అంటే ఆపదలో ఉన్నప్పుడే దేవుడి దగ్గర పోయి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటాం. దేవుడా నా కోరికలన్నీ నెరవేర్చు, నా కష్టాలన్నీ తొలగించు అని ఏ విధంగా మొరబెట్టుకుంటామో ఇప్పుడు కూడా మనం కష్టాలలో ఉన్నాం. కేసీఆర్ కావాలి అనుకున్నాం, కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్కు మొరబెట్టుకోరి. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, కేసీఆర్ ఉంటేనే మంచిగా అవుతుంది, కేసీఆర్ లేకపోతే మళ్ళీ కష్టకాలం అవుతుంది. నేను ఒక్క మాట చెప్తున్నా, అనాథలా బతుకుదామా ఏంది అంటే మొత్తం కుటుంబంతో బ్రతుకుదామా అనేది మీరు ఆలోచించుకోండి. అనాథలా బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. ఏంది అంటే ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉండాలి. ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ రాకపోతే ఇక మనం ఊహించని పరిణామాలు అయితే. ఇప్పటికే మీకు తెలుసు తమ్ముడు మా దళిత బిడ్డ ప్రశాంత్ ఏ విధంగా పులిహోర తిని గురుకులాలలో చనిపోయారు. నా చెల్లెలు వైష్ణవును ఇంకో చిన్నారి నల్గొండకు సంబంధించిన భువనగిరి హాస్టళ్లలో వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట. దాంతోపాటు ఇప్పటి వరకు కనీసం ఆ చిన్నారి పిల్లలకు సంబంధించి కోల్పోయినాం. మళ్ళీ అలాంటి వాళ్ళను ఇంకా కోల్పోవాలా మన బిడ్డలను. దాంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ గూండాల దాడిలో నిజమైన కార్యకర్త ఎప్పుడు దాడి చేయడు, నాకు తెలుసు. అది కాంగ్రెస్ కార్యకర్తలు రోజు నేను మాట్లాడతా వాళ్ళతోని. కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలు ఏమంటారో తెలుసా, అన్నా మా ప్రభుత్వాన్ని మీరు ఎంత ప్రశ్నిస్తే మాకు అంత మంచిదన్నా, ఎందుకంటే ప్రభుత్వం స్ట్రాంగ్ అవుతుంది అంటారు వాళ్ళు. నేనేం చెప్తున్నానంటే నా బ్రదర్ ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూత్ లీడరు ఎవరు శ్రీనివాస్ను కొట్టి చంపిన ఘటనను, ఇలాంటి దాడులు మనకు అవసరమా మీరు ఆలోచించుకోరు. రైట్గా నేను నేరుగా టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా. దీన్ని చూసిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అవుతుంది అన్ని పార్టీలకు. కేసీఆర్ అంటే ఆషామాచి కాదు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు,
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరుతో వస్తాడు కేసీఆర్. అసెంబ్లీలో ఏమున్నది? కాసేపు నువ్వుర్రా, కాసేపు విపక్షం వర్రా. దాంట్లో ఏమైనా పరిష్కారం అవుతుందా? ఆగాని ఈయనంటాడు ఆగా తొడకలు తీస్తాం. ఏం అసెంబ్లీ? లీడర్ ఆఫ్ ది హౌస్ ఎట్లా మాట్లాడుతుర్రు? మనం చూడలేదా ఏం జరుగుతుందో? తెలంగాణ బిడ్డలందరూ చూసిళ్ళు కదా. అసెంబ్లీకి రావాలా కేసీఆర్, అసెంబ్లీకి రావాలా కేసీఆర్ రాక మిరియాల గుడికి వస్తేనే ఇది ప్రభంజనం. ఒకవేళ కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే పరిస్థితి ఏంది? ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మంది అంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. గుర్తుపెట్టుకోరి. మీరు ఏమన్నా అనుకోరి, కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రైతు బంధు ఆగిపోయింది. ఒక గిరిజన రైతుగా చాలా బాధ ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఇవాళ చూడురి, మీకు చూపెడతా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వాళ్ళ బాధ వర్ణాతీతం. రోజు కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కామెంట్లు కూడా చూపెడతా. చూడండి, తెలంగాణ రైతాంగానికి సంబంధించి చూడు ఒకసారి, దీన్ని జూమ్ చేసి చూపెడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎంతైతే బూతులతో రెచ్చిపోతాడో అతడు ప్రజల దీవెనలు కూడా వీళ్ళ చూడురి. కేసీఆర్ను ఏమన్నా ప్రజల దీవెనలతో వస్తాడు. ఇక చూడు, కేసీఆర్ అధికారం కోల్పోయిన నాకు వచ్చే రైతు బంధు ఆగిపోయింది. ఒక గిరిజన రైతుగా చాలా బాధగా ఉంది. చూసిర్రా? అది గిరిజన బిడ్డ చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. అది గిరిజన బిడ్డ కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైతు బంధు ఆగిపోయిందంటూ కన్నీళ్లతో చెప్తున్న బాధ అది. ఇప్పటికైనా చూడురి, ఇలాంటి ఎంతో మంది రైతులు కన్నీళ్లతో ఉన్నారు. ఆఖరికి ఎక్కడికి పోయిందో నా తండ్రి కూడా బాధపడుతుంది. నన్ను కన్నా నా తండ్రి కూడా బాధపడదు. ఒక రైతే కదా. ఆ రోజు అది వస్తే పెట్టుబడికో, లేకపోతే మందులకో, విత్తనాలకో, లేకపోతే ట్రాక్టర్లకో, దున్నినోనికో, దేనికో ఒక దానికి ఉపయోగపడేది. ఈరోజు కేసీఆర్ లేకపోతే చాలామంది రైతులు కూడా కన్నీళ్లతో ఉన్నారు. గుర్తుపెట్టుకోరి. కేసీఆర్ అంటే ఒక మాట, కేసీఆర్ అంటే ఏం సామాన్యుడు అనుకుంటుర్రా? చిన్నపిల్లగాళ్ళ ఆటలు అనుకుంటారా కేసీఆర్తోని? కేసీఆర్ అంటే ఎవరు? ఒక రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు, ఒక చరిత్రను సృష్టించిన మహామనిషి. అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎవ్వనికి వచ్చినట్టు వాడు మాట్లాడుతుంది. కేసీఆర్ ఈరోజు లేకపోతే తెలంగాణ పరిస్థితి ఆగమైపోయిందని నేను రియలైజ్ అయిపోయినా. బాపు నువ్వు రావాలి, నా వల్ల ఇబ్బంది పడితే క్షమించు అని చెప్పిన. అంత ధైర్యంగా, అంత సాఫ్ట్గా, అంత క్లియర్గా నేను చెప్పిన అంటే నేను ఒకటి, నాతో పాటు వందలాది మంది, లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కేసీఆర్ కావాలని గొంతుక కలిపిల్లు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న అంశం కనబడుతుంది. మీ అందరూ చూడొచ్చు, చిన్న అక్షరమే అయ్యి ఉండొచ్చు, కానీ ఇది పెద్ద సంకేతం. గిడ కనబడుతుందా? బహిరంగ సభ కాదు, ఇది కేసీఆర్ రోడ్ షో. మీరందరూ మళ్ళీ చూడాలి. ఇది బహిరంగ సభ కాదు, కేసీఆర్ రోడ్ షో. కేవలం కేసీఆర్ రోడ్ షో మాత్రమే వచ్చిండు. అలాంటి కేసీఆర్ ఈసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కేసీఆర్ కళ్ళను, కేసీఆర్ను చూడురి. ఒకసారి మీ అందరి చూపెడతాను చూడురి. ఎందుకు నేను కేసీఆర్ను చూపెడుతున్నా అంటే దీంట్లో ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలారా, ఉక్కు పిడికిలి బిగించి చూడురి. అప్పుడే ఉదయించిన సూర్యుని లెక్క కేసీఆర్ ఎట్లా తెలంగాణ ప్రజల కోసం పోరాటం మొదలుపెట్టిరో మీరే చూడాలి. ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలకు రాష్ట్రాన్ని తెచ్చిన, ఇప్పుడు రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి ఆ రాష్ట్రం ఆగమైపోతుంటే ఎవ్వరు ఊకోరు. అలాంటి ప్రభంజనమే కేసీఆర్ మొదలుపెట్టిండు. ఇంతటితో అయిపోయిందా? చూడరి. మిర్యాలగూడలో బుధవారం బీఆర్ఎస్ నిర్వహించిన రోడ్ షోకు హాజరైన అశేష జనవాహిని అభివాదం చేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్. నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు అర్థమైందా? కేసీఆర్ను ఒక్కసారి, కేసీఆర్ను జూమ్ చేసి చూపెట్టు. ఒక్కసారి కేసీఆర్ను చూడాలి మీరందరూ. తెలంగాణ బిడ్డలారా, కేసీఆర్ను చూడాలి. అప్పుడే ఉదయించిన సూర్యుని ఓలే ఏ విధంగా వెలుగుతోని తెలంగాణ ప్రజలకు నేనున్నానని ఏ విధంగా తన యొక్క చూడుర్రి, మీరే చూడుర్రి, పిడికిలి బిగించి ఏ విధంగా కేసీఆర్ మొదలుపెట్టిండో అర్థమవుతున్నదా? విపక్షాలకి ఈ ఫోటో చూస్తే మళ్ళా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. కేసీఆర్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు, రహదారి రణబేరి. జైలుకు కేసీఆర్ భయపడతాడా? తెలంగాణ రాష్ట్రంలో 2001 నుండి 2014 వరకు నువ్వు లెక్క పెట్టుకుందామన్న కాగితాలు దొరకదు, రాద్దామన్న పెన్నులు అయిపోతూనే ఉంటాయి. అన్నిసార్లు కేసీఆర్ జైలుకు పోయిండు. ఒక్కసారి కాదు కేసీఆర్ జైలుకు పోయింది. కేసీఆర్కి ఏం జైలుకు కొత్త ఏం కాదు. ఏ తప్పు చేయకుండా స్వరాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడే నీతివంతంగా కేసీఆర్ జైలుకు పోయొచ్చిండు. దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ సొంత లాభం కోసమో సొంత ప్రయోజనమో కోసమో పోలే.
ఈ రాష్ట్రం స్వప్నం కోసం, ఈ రాష్ట్ర చిరకాల వాంఛ, ఈ రాష్ట్రాన్ని సాధించాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చెయ్యాలి, ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా తీసుకురావాలని హుక్కు సంకల్పంతో కదిలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్. ఆయన కేసీఆర్ జైలుకు భయపడతారా? ఏముంటుంది ఇవాళ? నేను దాదాపుగా కొంతమంది అంటే జైలు నుంచి విడుదలైన ఖైదీలను కలిసిన దాంట్లో మీకు చెప్తున్నా, ఇది క్లియర్ కట్. జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన వీకే సింగ్ సార్ అనుకుంటా, బహుశా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన రిటైర్మెంట్, ఆయన రాజీనామా చేయక ముందుకే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. జైళ్లలో నీతి నిజాయితీ కలిగిన నిర్దోషులు మాత్రమే మగ్గిపోతున్నారు అని చెప్తారు. ఏదో చిప్పకూడు తింటాడు జైల్లో వేయడానికి మీ అందరికీ ఎగతాళి కావచ్చు, కానీ నిజంగా జైళ్లలో నిర్దోషులు చాలా మంది మగ్గిపోతున్నారని ఆయన చెప్పిండు. ఇక నేను కొంతమంది ఖైదీలను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళతో చాలా మందితో మాట్లాడే ప్రయత్నంలో ఏమన్నారో తెలుసా? అన్న, క్షణికావేశంలో చేసిన తప్పైనా దానికి ప్రాయశ్చిత్తం అడిగినా శిక్ష అనుభవించిన, కానీ నాకు జమానా కట్టడానికి లేకపోతే ఇతరత్రకు కూడా పైసలు లేవని చెప్పిళ్ళు. కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి జైలుకు పెడతా అంటే జైలు గోడలు ఉంటాయా? బహుశా జైలు గోడలు ఉంటాయా? తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? 4 కోట్ల మంది ఉన్నారు. కేసీఆర్కి ఏమన్నా అయితే ఊకుంటారా? నేను చెప్తున్నా కదా, ఆఖరికి నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే కేసీఆర్ కోసం వస్తాడు. కేసీఆర్ అంటే అది, కేసీఆర్ అంటే నాటి జోక్ అది. నువ్వు కేసీఆర్ అనేది పదాన్నే చూస్తున్నావు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలు, గుర్తుపెట్టుకో. ఇక భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? కరెంటు నీళ్ళు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు, ఇనుము కూడా అయ్యారు. మిర్యాల కూడా సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం. తెలంగాణ శత్రువు కాంగ్రెస్, బీఆర్ఎస్ను గెలిపించండి, దాని మెడలు వంచి దారికి తెస్తా. నాడు ఆంధ్రాలో కలిపి గోస పెట్టింది, ఇప్పుడు అడ్డగోలు హామీలతో గద్దెనెక్కింది. సాగర్కి కేంద్రానికి అప్పగించిన దద్దమ్మలు, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానంటారా? చూడురి మీరు. టెయిల్పాడ్ నీటిని ఏపీ ఎత్తుకెళ్తే నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏడబడుకున్నాడు. అందరూ సెక్రటరియట్లు ఉన్నారు, ఆన్యమంటారు అందరూ. నన్ను తిట్టినా పర్వాలేదు. ఇగో కేసీఆర్ ఒక మంచి మాట చెప్పిండు. నిన్న నేను ఇది మీ అందరికీ చెప్దాం అనుకున్నాను, రాత్రిపూటనే లైవ్ పెట్టి. ఒకసారి ఇనుర్రి. నన్ను తిట్టినా పర్వాలేదు, నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నేను నిద్రపోను. ఏమని చెప్పిండు? ఇదేంది కేసీఆర్ ఇంట్లోకో మా ఇంట్లోకో వచ్చింది కాదు. కేసీఆర్ ఒక మాట చెప్తున్నాడు, వినండి, మళ్ళీ మళ్ళీ వినండి. కేసీఆర్ను తిట్టినా పర్వాలేదు, ఎంతైనా తిట్టండి, ఎంతకైనా దిగజారండి, ఎంత మూర్ఖత్వనంగా మాట్లాడండి, కానీ కేసీఆర్ ఒక మాట అన్నాడు, నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నేను నిద్రపోను, వాళ్ళను వదిలిపెట్టను, చచ్చిపోయినా పర్వాలేదు, నా తెలంగాణ బిడ్డలకు ప్రజలకు నా కళ్ళ మీద మీరు ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకుండే ప్రశ్నే లేదు, ఎంతవరకైనా తెగిస్తా. న్యాయం జరగాలంటే ప్రజల పక్షాన కొట్లాడే పంచాయతీ పెద్ద కావాలి, ఆ పంచాయతీ పెద్ద కేసీఆరే. మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, ఎవరు ఆపలేరు, అందులో ఎలాంటి అనుమానం లేదు. మనం కలలుగన్న బంగారు తెలంగాణ అయ్యే వరకు అద్భుతంగా పోరాడుతూ ముందుకు సాగాలి. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ను బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలం అవుతుంది, అప్పుడు ఈ ప్రభుత్వం మెడలు వంచగలుగుతాం. ఏమని చెప్పిండు కేసీఆర్? చాలా క్లియర్గా చెప్పిండు. కేసీఆర్ను ఎంత దిచ్చినా పర్వాలేదు, ఎన్ని మాటలన్నా పర్వాలేదు, భరిస్తాడు ఇంటి పెద్దగా, ఈ తెలంగాణ పెద్ద దిక్కుగా భరిస్తాడు. కానీ కళ్ళ ముందే ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉంటే, చిత్రహింసలు పడతా ఉంటే ఆ కుటుంబ పెద్ద వాడకు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు, దేనికైనా తెగిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. కేసీఆర్ అనే వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నా, అస్తమించని సూర్యుడు, ఎప్పుడు నిండు చంద్రమామ లెక్క అగ్నికణంలా సూర్యుడులా ఎప్పుడు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోరు ఈ మాట. ఏది కొసనాలిక నుండి వచ్చింది కాదు, కడుపులో నుండి వచ్చిన మాటలు. ఎందుకంటే 100 రోజులలో 200 మంది రైతులు చనిపోవడం అంటే చరిత్రలో కని విని ఎరగని దౌర్భాగ్యం. చిన్న పిల్లల మీద దాడులు జరిగితే దాన్ని ఇప్పటి వరకు కూడా క్లియర్గా చెప్పలేని దౌర్భాగ్యం. ఆ తల్లిదండ్రులను ఇప్పటికీ కలవని మూర్ఖత్వ వ్యవస్థ. కనీసం ఆ తల్లిదండ్రుల వైపు కన్నెత్తి కూడా చూడని దుర్మార్గమైన మంత్రులు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి స్పందనే లేదు. మిత్రుడు దళిత బిడ్డ నా ప్రశాంత్ చనిపోయినప్పుడు లేదు. సో ఏది అభివృద్ధి గురించి పంచాయతీ పెడితే బీఆర్ఎస్ పార్టీ అని శ్రీనివాసును చంపిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ప్రజలు బాధపడతా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, ఎంతకైనా తెగిస్తా, ఏదైనా చేస్తా అన్న కేసీఆర్ ఎక్కడ? ప్రజలు చేస్తా ఉంటే దున్నపోతు మీద వానగొట్టినట్టుగా సెక్రటరియట్లో ఊకొని విమానాలలో చక్కర్లు కొడుతూ, ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి విమానంలో పోతున్నాం కానీ, లేకపోతే సొంత విమానం వేసుకోకపోతే ఆ పైసలు ఏంటి వస్తాయని అడుగుతుంది కాబట్టి ఆ భయంతో పోయినరా కాలేదా? వీళ్ళ ప్రభుత్వానికి త్వరలో గోరి కట్టూరి ఇంతే.
మీరు చేయాల్సింది కదా ఒక్కటే, ఒకసారి చూడుర్రి. నేను వస్తుంటే కొందరు రైతులు నా బస్సును కొనుగోలు కేంద్రం వద్ద ఆపి గోడు వెళ్ళబోసుకున్నారు. సార్, ధాన్యం తెచ్చి 20 రోజులైంది, ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రైతుల వడ్లు కొనబోమని మొండికేస్తే నాతో సహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం కూడా ఏంది ఢిల్లీకి పోయి ధర్నా చేసినాం. నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ రైతుల ధాన్యం పండిస్తున్నారు, మీరు ఖచ్చితంగా కొనాల్సిందేనని చెప్పి వడ్లు కొనేటట్లు చేసినామంటూ కేసీఆర్ గతాన్ని గుర్తు చేస్తూ చాలా క్లియర్ కట్గా చెప్పిండు. అర్థమైందా? కేసీఆర్ అంటే ఎవరు? తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల మంది యొక్క పెద్ద దిక్కు. గుర్తుపెట్టుకోరు. మళ్ళీ ఏదో అనుకుంటుర్రు కానీ, ఆషామాషి అనుకుంటురు కానీ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంటే ఏ ఒక్క సన్నాసికి కూడా పడతలేదు. నేను చెప్తున్నా కదా. ఇంకా ఇక చూడుర్రి, తెలంగాణకు శత్రువు కాంగ్రెస్, బద్ధ శత్రువు కాంగ్రెస్. 1956 నుండి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఈ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి. ఇప్పటి వరకు మన తెలంగాణను ఎట్లా ఆగం చేసిందో చెప్తా. 58 ఏళ్ళు మనను గోసపెట్టింది. తెలంగాణ బ్రతికే నీళ్ళ పోరాటం. సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు. ఏపీ మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏడవన్నా ఉత్తమ్, నా చెడ్డీ గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి కొడుక. చెడ్డీ గుంజుకుంటాడట. గుంజుకో. తులం బంగారం కాదు, ఇనుము కూడా ఇవ్వలేరు. రుణమాఫీ పేరుతో మోసం చేస్తారు. అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది. మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్సు యాత్ర మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో. ఒక్కసారి చూడుర్రి. తన ప్రాణాలు పోయినా తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. బస్సు యాత్ర ప్రారంభించిన ఆయన మొదటి రోజు మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలోనూ మాట్లాడారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే మొదటి శత్రువని కేసీఆర్ ఆరోపించారు. 1956 నుంచి 58 ఏళ్ల పాటు తెలంగాణను గోసపెట్టిందని మండిపడ్డారు. తెలంగాణ బ్రతికే నీళ్ల పోరాటం అన్నారు. ఇప్పుడు కూడా నీళ్ల తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ మంత్రులని ఫైర్ అయ్యారు. కరెంటు మిషన్ భగీరథతో నీళ్లు ఎందుకు ఇవ్వలేదని సర్కార్ను ప్రశ్నించిండు కేసీఆర్ ఎవరి కోసం ప్రశ్నిస్తాడు? మన కోసం. దేనికోసం ప్రశ్నిస్తాడు? మన బతుకుల కోసం, మన మనుగడ కోసం, రేపటి మన ఆశా కిరణం కోసం, రేపటి భవిష్యత్తు తరాల కోసం. నేను ఇంట్లో ఉన్నా ఏం చేస్తున్నా అంటే కాదు, నువ్వు ఓటు కాడి ఓటై బరాబరి గుద్దిరా. మళ్ళీ కేసీఆర్ రావాలంటే కారు గుద్దు, నీ ఇష్టం. వద్దనుకుంటే నువ్వేమైనా వేసుకో, కానీ కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే మంచి జరుగుతుంది అంతే. ఇక హరీష్ రావు నిన్న ఒక అంశాన్ని చెప్పిండు. ఇది మరో అంశం అండి. హరీష్ రావు నిన్న ఒక అంశం చెప్పిండు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. సవాల్కి ఏమన్నాడంటే సై అన్నాడు. తర్వాత ప్రమాణం చేద్దాంరా అన్నాడు. ఏమని? రేపు 10ంటికి ఇద్దరం గన్ పార్క్ పోదాం, అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసుకుందాం. ఆగస్టు 15 లోప హామీలు అమలు చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అమలైతే నేను ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా, తర్వాత వచ్చే ఉప ఎన్నికలలో పోటీ చేయను. రేవంత్ రెడ్డికి సూటిగా హరీష్ రావు సవాల్. ఏంది? నేను నీ సవాల్ను స్వీకరిస్తున్నా. రైతులకు రుణమాఫీ, 6 గ్యారంటీలు, 13 హామీలను ఆగస్టు 15 లోగా అమలు చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఉప ఎన్నికలలో కూడా పోటీ చెయ్య. డొంక తిరుగుడు వద్దు. దమ్ముంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం కాడికి రా. అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు సవాల్ విసిరిండు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం ఖమ్మంలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఆయా చోట్ల మాట్లాడారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడంటే ఆయనకు రాకరాక వచ్చిన పీఠం అది పోతే ఆయనకి ఎంత భయం ఉంటుంది తెలుసా? ఆయనకి ఇక లాగులేదు అడితే ముఖ్యమంత్రి పీఠానికి ఆయన రాజీనామా అనేది అసలు అసంభవం. ఇంకొకటి ఏంటంటే ఆగస్టు 15వ తారీఖు వరకు వీళ్ళు రుణమాఫీ చేయాలంటే దాదాపుగా 35,000 కోట్లు కావాలి. ₹1 ₹2 కాదు, 35,000 కోట్ల రూపాయలు కావాలి వీళ్ళు రుణమాఫీ చేయాలంటే. 6 గ్యారెంటీలు, 13 అంశాలు ఇవన్నీ అమలు చేయాలంటే పాకిస్తాన్ బడ్జెట్ కావాలి, అటు పక్కన ఉన్న చైనాది కావాలి, ఇట్లా చూసుకుంటూ వస్తే ఇక అన్నీ కావాలి. నాకు తెలిసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఎంత బడ్జెట్ మనకు ఎత్తనే 6 గ్యారెంటీలు అమలైతే. మీరు గుర్తుపెట్టుకోరి, దొంగ హామీలు, అలవికాని హామీలను ఇచ్చే అధికారంలోకి వచ్చిర్రు ఈ సన్నాసులు. వీళ్ళు ఏం చేయరు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. 15 ఆగస్టు లోపు రుణమాఫీ అమలు చేస్తారు. రేవంత్ ప్రకటన. ఇతర హామీలు ఊసేలేదు, అమలు చేయకుంటే ఏమిటన్న దానిపై మౌనం.
ఇక కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్కు సవాల్, నిపుణుల ముందే ప్రాజెక్టును చర్చిద్దాం. వీళ్ళకి అసలు బ్రెయిన్ ఉందా నాకు అర్థమైతలేదు. ప్రపంచంలో ఉన్న మొత్తం అందరినీ తీసుకొచ్చారు. ఎప్పుడు వీళ్ళు బస్సు యాత్ర పెట్టిల్లు కాంగ్రెస్లు, పోయి ఆడ కూకున్నారు ఎండలు. పాపం మా మీడియా వాళ్ళకైతే నరకం చూపెట్టిల్లు. ఏం చేసిల్లండి వీళ్ళ వల్ల ఏమైందండి? వీళ్ళ వల్ల కాంగ్రెస్ వల్ల ఏమరుగుతుంది తెలంగాణకు? నాకు ఒక్క మాట అర్థం కాదు. దాదాపు 58 ఏళ్ళు పరిపాలించిల్లు. ఏం గడ్డి వీకిరా 58 ఏళ్ళు? రోడ్డు మీద ఏమన్నా సున్నాలు వేసుకుంటా వెళ్ళా, లేకపోతే ఏం చేసి వీళ్ళు ఏం పోతాం చేసుకుంటా వీళ్ళు? కోడిగుడ్డు మీద ఈకలు వేక్కుంటా కూకున్నారా? 58 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం బీకి పెట్టిర్రు? బొచ్చు కూడా ఇగో ఈ నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా ఇవ్వలేదు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ రాకుంటే ఈ తెలంగాణ ఆగమవుతుంది, బతుకులు ఆగమైతే. తెలంగాణకి ఏమైంది? తెలంగాణకి ఇప్పుడు పుండైంది, రేపు పొద్దుగాల అది క్యాన్సర్గా మారుతుంది. లేకపోతే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దినుకుంటా పోతుంది. ఆ తర్వాత తెలంగాణలో ఏముండదు, శ్మశానం వాటికే తప్ప. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అత్తే అన్ని పోతాయి. ఈయన సీఎం పదవికి రాజీనామా చేయమని చెప్పారు. ఫస్ట్ రేవంత్ రెడ్డిని సీఎం పదవికి రాజీనామా చేయమని చెప్పారు. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆయన వల్ల కాదు, ఆయన ఏడ చేస్తాడు? దొంగలు కాదు వాళ్ళు. ఏందట ఈడేమో చెప్పిండు, కరెంటు కోతలు లేనేలేవు, సిగ్గుండాలి మాట్లాడనీకి, సిగ్గు శరం ఇజ్జత్ ఉండాలి. కరెంటు కోతలు లేవన్న సన్నాసులకు సిగ్గు శరం ఇజ్జత్ మానవత్వం ఉండాలి. నా వైఆర్టీవీలోనే కరెంటు 3 గంటలు పోయింది. మొన్న లైవ్ కూడా చేసిన, ఇట్లా చెమటలు వస్తా అంటే జనరేటర్ పెట్టుకొని 3 గంటలు కరెంటు పోయింది, 1 గంట కూడా కాదు. చూపెడతా కరెంటు కోతలు పోతలేవా? నాతో రా, నేను మైకు పట్టుకొని వస్తా, నువ్వు ఫోన్లు గీన్లు అన్ని పక్కన పెట్టు. మారు వేషంలో నాతోని నా కార్లనో బండి మీదనో క్యాబులనో ఆటోలనో లేకపోతే ఓ జిల్లాకు తీసుకెళ్తుందా, ఓ 4 రోజులు తిరుగుతుందా? ఏ ఊళ్ళో ఎన్ని గంటలు కరెంటు ఉంటుందో ఒక ఊళ్ళో ఉందాం, ఇంకో జిల్లాకు పోదాం, మళ్ళొక్క రోజు ఉందాం, మళ్ళీ జిల్లాకు పోదాం, 3 రోజులు వారం రోజులు బస్తీ మేసా వాళ్ళదా? నేను నా ఛానల్ నీకు ఉత్తిగానే ఇచ్చేస్తుందా? నేను ఇక మీడియాలో కూడా కనబడా. నేను ఏదేంది పారపైనో లేకపోతే ఏదైనా పని చేసుకుంటా అడ్డ మీద ఉంటారు కదా, కూలీ లెక్క పని చేసుకుంటుందా? నువ్వు మొగోనివైతారా? కరెంటు పోతలేదా? సిగ్గుశరం లేదు మాట్లాడనీకి? మనుషులు కాదా? తెలంగాణలో కరెంటు పోతలేదని చెప్తారు, మళ్ళా కరెంటు పోతలేదా? కళ్ళేమన్నా కాయితీపోయినాయా? కరెంటు పోతలేదని చెప్తారు. ఉక్కపోతతో చచ్చిపోతాను, ఊళ్ళల్లో ఆగమాగమవుతుర్రు. వ్యవసాయం చేసే బాయికాడికి తీసుకపోతాపా, కరెంట్ రాక వడకు దెబ్బ తింటారు మా రైతులు. సిగ్గులు ఉండాలి మాట్లాడనీకి. మళ్ళా బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు, ఉత్తమ్ కుమార్. బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా. 2 కాదురాని అయినా బీఆర్ఎస్కు 12 వస్తాయి. ఏం చేస్తావు? గుండు గీక్కుంటావా? బీఆర్ఎస్కు రేపు పొద్దుల 12 వస్తాయి, గుండు గీక్కుంటావా అంటున్నా. నువ్వు ఏదైనా గిక్కో, నీ ఇష్టం, నీకు మాకు సంబంధం. నువ్వు ఏమన్నా గిక్కో. బీఆర్ఎస్ కట్ట 2 వస్తాయి, కాంగ్రెస్కే 2 వస్తాయి. నేను చెప్పు, కాంగ్రెస్కు నీకు 2 వస్తాయి, రాసుకో. అది నువ్వు రాసుకో, ఇట్లా లిఖితపూర్వకంగా రాసిస్తా, రాసుకో. కాంగ్రెస్కు 2 సీట్లు వస్తాయి. ఇక్కడ పోటీ లేరు, బాస్ వచ్చిండు, వార్ 1 సైడ్ అయిపోయింది. ఇంకా నువ్వు ముచ్చటలేదు. తెలంగాణలో ఇప్పుడు ప్రభంజనం ఏంది అంటే బీఆర్ఎస్ఏ. ఓట్లు వేసేది బీఆర్ఎస్కే. రైతులు నువ్వు పోతే ఎట్లా తెలుసా? అదే కరెంటు తీగలు పెడతారు. ఇక ఏడ పెడతారో నాకు తెలియదు. నేను చెప్తున్నా కదా, 100 రోజులలో 210 మందిని చంపిన దుర్మార్గమైన పాలన. అన్నం పెట్టకుండా గురుకులాల పిల్లలను చంపుతున్నావు, ఆటో డ్రైవర్లను చంపినావు, బస్సులలో సీట్ల కోసం ఆడోళ్ళు దన్నుకున్నాడు పోయి మొగోళ్ళు దన్నుకున్న దాకా వచ్చింది. రేపు పొద్దుగాల బస్సును గాలవెచ్చిన ఆశ్చర్యం. అట్లా తయారైతున్నావు. నీదే ఇదే నీ గోసే. సిగ్గుల్లో ఈ బాడకాల కట్ట మళ్ళీ కరెంటు పోతలేదా? రా తీసుకపోతుందా కరెంటు పోతలేదని? ఈ పుండకూర ముచ్చట్లు చెప్పద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నదా? ఇక దాంతో పాటుగా మరో ప్రధానమైన అంశం, ఇగో గీన తెలుసు కదా, యనుమల రేవంత్ రెడ్డి సాబ్. ఈయన నాగర్ కర్నూలు సభలో ఈయన మాట్లాడిన ముచ్చట్లు ఒక్కసారి మీరు వినాలి. ఎందుకంటే మనం మన పక్షంతో పాటు అధికార పక్షం వాదన కూడా తెర మీద ఇద్దాం. ఈయన ఏం చెప్పిండు నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. పులిబిడ్డకు పాలమూరు టెన్షన్. పాలమూరు, నాగర్ కర్నూలు ఎవరికి వెళ్తారు? నేను క్లియర్గా చెప్పానా మీకు? నాగర్ కర్నూలు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నాగర్ కర్నూలు ప్రజలందరికీ ఒక అంశాన్ని మీ ముందట పెడుతున్నా. మీరే సమాధానం చెప్పుర్రి. నాగర్ కర్నూలు బిడ్డలారా మీరే సమాధానం చెప్పుర్రి. నేను మీతోనే మాట్లాడతా. ఎందుకు అంటే నాగర్ కర్నూలుకు సంబంధించి అసలు వాస్తవ కోణం ఏందో మీకు చెప్తాను. ఈరోజు నాగర్ కర్నూలు అని చెప్పి ఏం చేయబోతున్నారు, ఏం కథ అనేది. నాగర్ కర్నూలు ఏడునో నాగర్ కర్నూలు వచ్చింది. నాగర్ కర్నూలు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలుస్తున్నాడు. ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్. ఏం చేసిండు?
10 లక్షల మంది జీవితాల తలరాత మార్చేసిన ఒక యోధుడు. తక్కువ ఏమన్నా చేసిండా? గురుకులాలు పెట్టిండు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసిండు. చిన్న పిల్లలను కనీసం ఇక మేము అలాంటి సాహసం చేస్తామో లేదా అన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండు. ఎంతోమంది డాక్టర్లను తీర్చిదిద్దిండు, ఎంతోమంది లాయర్లను తయారు చేసిండు. నాకు తెలిసి దేశానికి సంపద అంటే యువతనిచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాంటి వ్యక్తి నిలబడ్డ గడ్డ మీద ఇప్పటి వరకు పాలమూరు కోసం నువ్వు ఏం చేస్తావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఒక మాట అడిగినని అడుగుతా. ఆయన చెప్పిన మాటలన్నీ వింటే వాటిని నిజంగా కూడా కళ్ళు మూసుకొని ఒక క్షణం నిజమైతే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తే హైదరాబాద్గా బాప్ అవుతుంది నాగర్ కర్నూల్. ఎందుకంటే 3 రాష్ట్రాల సరిహద్దు, నేషనల్ హైవే ఉంటుంది, రైల్వే సౌకర్యం ఉంటుంది, వాటరు, కెనాళ్ళు, రిజర్వాయర్లు, ఓన్లీ మామిడి తోటలు ఎక్కువ వండుతున్న ప్రాంతాలు అవన్నీ, దాంతోపాటు అటవీ ప్రాంతం ఉన్న ప్రాంతం. ఈరోజు వనపర్తి కానీ, గద్వాల కానీ, అలంపూర్ కానీ, నాగర్ కర్నూలు కానీ, అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, కొల్లాపూర్ కానీ చదువుకున్నోడి చేతిలో పెడతారా లేకపోతే నాన్ లోకల్ చేతిలో పెడతారా? నేను ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్ కట్గా ఇప్పుడు మీకు క్లియర్గా ఒక కుటుంబానికి సంబంధించి నేను చెప్తా. ఒక కుటుంబంలో ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ బిడ్డలను ఇంకా ఉన్నత స్థాయిలో చదివించి వాళ్ళను కూడా ప్రయోజకులు చేస్తారు కదా. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే వీళ్ళు చెప్పే మాటలను నాగర్ కర్నూలు గడ్డ ఎవరిది? ఆర్ఎస్పీ అడ్డా. ఎందుకు? అభివృద్ధిగా బాబ్ చేసి చూపెడతారు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నాగర్ కర్నూలు ప్రజలారా, వనపర్తి కానీ, గద్వాల కానీ, అలంపూర్ కానీ, నాగర్ కర్నూలు కానీ, అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, కొల్లాపూర్ కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటు గుద్దుతే మళ్ళా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపును చూసి బెంబేలెత్తిపోవాలి. ఒక చదువుకున్న యోధుడికి, ఒక చదువుకున్న ఆఫీసర్కి, ఒక దళిత బిడ్డకు పట్టం కడితే అభివృద్ధి అనేది అద్భుతంగా జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా. వీళ్ళు చెప్పే ముచ్చట్లేందో నేను చెప్తా. 58 ఏళ్ళు పాలించిల్లి సన్నాసులు. మళ్ళీ ఇగో ఇక్కడ ఉన్న మల్లు రవి అనే అభ్యర్థి 3 సార్లు అక్కడ పూర్తి స్థాయిలో 2 సార్లు ఎంపీగా పనిచేసిండు. ఏం చేసిండు? నాగర్ కర్నూలుకు కోడిగుడ్డు మీద ఈకలు వీకిండు. ఆయన వల్ల అయ్యేదేందండి? ఒకసారి ఈయన చెప్తున్నర్రి, ఒంటి చేతితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చినట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకుంటున్న ఆయన సొంత జిల్లాలో గెలుపుపై అనుమానంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా జిల్లా మీదే పెడుతున్నారు. ఇప్పటికే 7 సార్లు జిల్లాలో సభల్లో పాల్గొన్నారు. 7 సార్లు జిల్లాలలో సభలలో. ఇంతలా ఎందుకు జిల్లా మీద శ్రద్ధ పెడుతున్నారనే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఓడిపోతాం. పాలమూరు బిడ్డ పులి ఎవరు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తారు. ఖచ్చితంగా ఆ ప్రాంత బిడ్డ ఆయనే. ఇప్పటికే 7 సార్లు సొంత జిల్లాలో ప్రచారం. మహబూబ్ నగర్ సీటుపై రేవంత్ స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతా తిరగని రేవంత్ తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారంటూ కూడా స్పీచ్లు. 10,000 కోట్లు నిధులు ఇచ్చిన ఎందుకంత టెన్షన్? సొంత జిల్లాలో ఓటమి భయమా, పట్టు నిలుపుకునే ప్రయత్నమా? గ్రూప్ తగాదాలతోనే జిల్లాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారా? రేవంత్ తీరుపై సొంత పార్టీలలోనే అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఆయన 7 సార్లు ఏడేడ తిరిగిండో కూడా చెప్తాను. నేను చెప్తా చూడుర్రి. ఫిబ్రవరి 21 కొస్గి వేయండు, మార్చి 6న పాలమూరు వేయండు, మార్చి 13, 28, ఏప్రిల్ 8న పలు కార్యక్రమాలలో ఏప్రిల్ 15న నారాయణపేట వేయండు, ఏప్రిల్ 19న వంశీచంద్రారెడ్డి నామినేషన్, ఏప్రిల్ 23న కొడంగల్ నాగర్ కర్నూలు సభలలో మాట్లాడింది. ఈయన ఇక చూడుర్రి, ఆడున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భయం. ఆడ నిలుస్తున్నది ఎవరు? ఆర్ఎస్పీ స్వారో టీం ఉంటుంది, దళిత బిడ్డ మస్తు ఉంటారు. ఇక ఆర్ఎస్పీ అంటేనే చదువు తల్లి. ఇక ఆయన ఖచ్చితంగా నేను చెప్తున్నా నాగర్ కర్నూలు ప్రజల అదృష్టం అని చెప్తా. ఆయనను గెలిపించుకుంటే మీకు జబర్దస్త్ మంచి జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నాగర్ కర్నూలు బిడ్డలందరికీ చెప్తున్నా, 7 అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, పార్టీ కాదు ఏది కాదు, ఒక వ్యక్తిని చూడండి ఆడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనను ప్రభంజనంతో కారు గుర్తు తీసుకొని గెలిపించుకోరి, మీకే మంచి జరుగు. చదువుకున్న మహామేధావైనే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గురుకులాల పేరుతోని ఎంతమంది యువత జీవితాలను మార్చిండో మీరే ఆలోచించుకోండి. దయచేసి ఆలోచించుర్రి. వీళ్ళ దొంగ మాటలు నమ్మకుర్రి. నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా, ఇక చూడుర్రి, మీ పాలనే మంచిగుంది సార్, ఉద్వేగానికి గురైన కేసీఆర్. ఇక చూడుర్రి పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపు. కేసీఆర్ నిన్న పోతుంటే వడ్ల కాడ రైతులందరూ అడ్డం వచ్చి కొనుగోలు కేంద్రం కాడ సార్ మా వడ్లను చూడుర్రి, ఒకసారి మీరే చూడుర్రి అని పూర్తి స్థాయిలో ఆపి ఏం చేసిర్రు అంటే చూపెట్టిర్రు. ఇగో సార్ మా పరిస్థితికి ఇది, మా బతుకులు గిట్లున్నాయి, జర చూడు సారు అంటూ ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడు నేను ఒక అంశాన్ని చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి.
ఒకటే అంశం డైరెక్ట్ ముచ్చట. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు పరిస్థితి ఇట్లా ఉండకపో. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ 6 100 అయినా 100 101 అయినా కూడా తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చేస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తిని పెట్టిండ్రు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో మొన్న టీవీ డిబేట్లో చెప్పిండు కేసీఆర్, ఇజ్జత్ తీసిపాడ దుబ్బిండు. ఇందిరమ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు 18 రోజులలో 670 కోట్ల వ్యాపారం, ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సేల్స్, 23,58,827 కేసుల బీర్ల అమ్మకాలు, గత ఏడాది కంటే 28.7% ఎక్కువ అమ్మకాలు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలే పాపంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పాలనలో లిక్కర్ సేల్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది కంటే దాదాపు 30% అధికంగా బీర్లు అమ్ముడవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో సేల్స్ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు. మరి కేసీఆర్ దాగబోతాడని చెప్పారు కదా, ఇప్పుడు సిగ్గులేడున్నారా బాడకవులు మీకు? ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారెంటీలు అన్నది అటకెక్కింది, 13 హామీలు అనేది కనబడతలు, పిచ్చిలేసి తాగుతుర్రు కదా, పిచ్చిలేసి తాగుతుర్రు బీర్లు, పిచ్చిలేసి తాగుతుర్రు. ఇప్పుడు ఎందుకు అంటే గత ప్రభుత్వం ఏమో కేసీఆర్ ఉంటే తాగుబోతు కేసీఆర్ అంటారు. మీ మంత్రులు 7 అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ వేసి ఎట్లా తాగుతుర్రో పోయి చూడుర్రి. ఒక్కొక్క మంత్రి మీద ఒక్కొక్క కెమెరాలు పెట్టుకొని చూసుకోర్రి. 7 కాగానే చిచ్చి సిగ్గులేదు. పాలన వదిలేసి మంత్రులు తాగుబోతు మంత్రులు 7 తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి తాగుతారు. నాకు తెలిసి ఇవన్నీ వాళ్ళే తాగచ్చు. ఇక చూడుర్రి, 670 కోట్లు 18 రోజులల్లా. ఆల్ టైం కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ తాగుబోతాడు. సిగ్గుండాలే బాడుకోవాలన్న నీకు. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఏమైంది? తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అవుతుంది. నీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే పిచ్చిలేసి తాగుతున్నారు, మరి చిరాకులేసి తాగుతున్నారు. నా భాషలో చెప్పాలంటే చిర్రెత్తి తాగుతున్నారు. ఏం ప్రభుత్వం రా నాయన అని ఏం చేయలేక ఇగో తాగుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడే ఉంటుంది. ఇది ఏప్రిలే, మే నెల ఏంది పరిస్థితి? ఇక మొత్తం 1000 కోట్లు 2000 కోట్లనా? తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు. ఆల్రెడీ మంత్రులు 7 కాగానే సెల్ స్విచ్ ఆఫ్ అట. రే పిఏ 7 కాటన్ బీర్లు పట్టుకొనిరా. ఎందుకు సార్ అంటే పొద్దంతా తిరిగినరా, మొత్తం వాడి వేడిగా ఉన్నదా అంటున్నారట. ఇగో ఇది కథ. కేసీఆర్నేమో తిట్టలు తిడుతుంది. ఇగో మీకు చెప్పలే కదా, నిన్న మన పెద్దపల్లి ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్, ఈయన పేరు మధుసూదన్ నిన్న ఏం జరిగిందంటే, ఈయనకు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు చెప్తున్నా అంటే, కొనుగోలు కేంద్రాలు సరిగ్గా పనిచేయక ఆయన పంట తీసుకెళ్ళిండు. దాదాపుగా 25 రోజులు పంట అక్కడనే ఉన్నది. ఏం చేయలేక పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవడి పాపం ఇది? కాంగ్రెస్ ఓడిది కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదా? కాంగ్రెస్ మంత్రులది కాదా? ఒకసారి మీరే ఆలోచించుర్రి తెలంగాణ బిడ్డలారా. ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం మన అవసరమా? కోమటిరెడ్డిని గురించి చెప్పాలంటే చరిత్ర నాకే సిగ్గైతుంది. నేను చెప్తున్నా కదా, నీ శాట భారతం త్వరలో వస్తుంది. ఎపిసోడ్లు వస్తాయి. 18 ఎపిసోడ్లు రికార్డ్ అయి ఉన్నాయి, ఒక్కటి కూడా కాదు. ఒక్కొక్క మంత్రి ఎపిసోడ్లు 6 ఎపిసోడ్లు రికార్డ్ అయి ఉన్నాయి, వస్తాయి. కొంచెం వెయిట్ చేయి, తొందర పడకుర్రి. నేను చెప్తున్నా కదా, కొంచెం వెయిట్ చేయండి అంతే. తొందర ఏం అవసరం లేదు తెలంగాణ బిడ్డలారా. దాదాపుగా 150 రోజులలో మంత్రులు అడగోలుగా పందికొక్కుల కంటే అధ్వానం దాచుకున్నారు. పైసలు పందికొక్కుల కంటే అధ్వానం తిన్నారు. ఒక్కొక్కరిని బెదిరించారు. దాంట్లో నా దగ్గరికి నా ఛానల్ను ఆశ్రయించిన వాళ్ళు ఎంతమందో తెలుసా? నేను చెప్తున్నారు, ఒక్క నిమిషం. 18 మంది బిల్డర్లు, 22 మంది రియాల్టర్లు, దాంట్లో గ్రూప్ 1 స్థాయి అధికారులు 8 మంది, ఇక కాంట్రాక్టర్లు అయితే 72 మంది, 15% కమిషన్. మంత్రి తెలంగాణ కాబోయే సీఎం అని ప్రచారం చేసుకుంటున్న ఓ మంత్రి ప్రస్తుతం ఈక్వల్ స్థానానికి ఉన్నాడు, 15% కమిషన్ తీసుకున్నాడు. విత్ ఎవిడెన్స్ స్టోరీస్ వస్తాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఎన్నికల కోడ్ అయినాక మీకు ఇక 90mm సినిమా ఉంటుంది. నాకు చూపెట్టిల్లు కదా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. నేను చెప్పినా కదా, మాట ఇచ్చి నేను నిలబెట్టుకున్నాను. మనతో పాటుగా కొన్ని ఛానల్స్ వస్తున్నాయి, నడుస్తున్నాయి. అవి మీరు ఐడెంటిఫై చేసుకోండి. నేను చెప్పాయి కాదు, నేను చెప్తున్నా కదా. ఇగో నేను ఫలితాలు వచ్చినాయి. అరే నాయన, నీకు ఒకటి అర్థమైతే లేదు. ఏ చదువు రానోడే రాజకీయం చేస్తున్నారా భయ్? మీరు చదువుకొని ఫెయిల్ అయినంత మాత్రం ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? యువత చదివే కాదు, చదువు అనేది దిమాక్లో కొంచెం ఏంది అంటే, మనం ఈ సమాజంలో ఎట్లా బ్రతకాలి, మనం ఎక్కడికైనా పోతే ఎట్లా ఉండాలి అనే గంతే. అంతమించి మీరు టెన్షన్ పడకుర్రి, మీరు కూల్గా ఉండుర్రి. దయచేసి చెప్తున్నా యువత, మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, కన్న తల్లిదండ్రులకు శోక సముద్రం, కన్న పేగుకు
ఏంది అంటే మీరు ఏంది అంటే ఆత్మహత్యలు మానేరి, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలి. నేను చెప్తున్నా కదా, ఏ ఉండదు దాంట్లో. చదివేమన్నా ఇప్పుడు నా దగ్గర ఏంది 3-4 పీజీలు ఏం తిప్పుకొని డబ్బా కొట్టుకొని ఏం చేసుకోవాలి, ఏం రాదు. నాకంటే ఎక్కువ చదివిన నా మిత్రుడు అయితే 2 PhDలు అయిపోయినాయి, 4 పీజీలు అయిపోయినాయి, ఇంకా చదువుతాడు. మరి చెప్తున్నా కదా, మీరు ఇంటర్ డిగ్రీలకే గిట్ల చేస్తే ఎట్లా చెప్పురి? తెలంగాణ బిడ్డలారా ఎట్లుండాలి తెలంగాణ పౌరుషం, రోషం పౌరుషం? చదువు లేకపోతే బతకమా? మనం బతికిన రోజులు కాదా? ఇది తెలంగాణ అడ్డా, తెలంగాణ గడ్డ. ఎవడికి బానిస బతుకులు చేయాల్సిన అవసరం లేదు, ఎవడి కోసమో మనం బ్రతకాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీకి సపోర్ట్